క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలా ప్రాప్తించెను? నా ప్రభువు తల్లి మరియ మాత నా దగ్గరకు రావటం నాకు ఎంతో అదృష్టం అని ఎలిజబెత్ అమ్మ గారు చెబుతూ ఉన్నటువంటి మాటలను మనము ధ్యానించుకుంటున్నాం. ఇక్కడ చూస్తే అదృష్టవంతులు, దురదృష్టవంతులు లోకములో ఇద్దరు కూడా ఉంటారు. అదృష్టవంతులు వారి గురించి మనం విన్నప్పుడు తల్లిదండ్రులు మంచివాళ్ళు, తల్లిదండ్రులు రిచ్ పేరెంట్స్, ఇంకా అన్నీ కూడా సంపాదించి పెట్టారు, లేక మంచి ఉద్యోగం వచ్చింది అదృష్టవంతుడు, మంచి లక్కీ డ్రా దొరికింది అదృష్టవంతుడు, అనుకున్నటువంటి అన్నీ కూడా నెరవేరబడ్డాయి అదృష్టవంతుడు, కన్నటువంటి కళలన్నీ కూడా నెరవేరబడ్డాయి అదృష్టవంతుడు, మంచి స్నేహితులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అన్నీ కూడా అనుకున్నటువంటి రీతిలో జరిగిపోతూ ఉన్నాయి. ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి పనులు కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి. చాలా అదృష్టవంతుడు, అదృష్టవంతురాలు అని చెప్పేసి మనం వింటూ ఉంటాం. అదృష్టము తలుపు తట్టిందిరా అన్న పదాలు కూడా మనం వాడుతూ ఉంటాం. ఇంకా కొంతమందికి చూస్తే నక్కతోక తొక్కారు అని కూడా చెప్తా ఉంటాం. అని అంటే ఇవన్నీ కూడా అదృష్టానికి నానా పదార్థాలు, పర్యాయ పదాలు, ఇవన్నీ ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటాం. ఒక వ్యక్తి అదృష్టానికి ఏ విధముగా పూనుకుంటూ ఉన్నాడు అన్నటువంటి ఆ పదాలు. దురదృష్టవంతులు కూడా ఉన్నారు. దురదృష్టవంతులు వారి యొక్క జీవితంలో కొన్ని కోల్పోవటం, ఇది ఇంపార్టెంట్ అన్నటువంటి దానిలో కొన్ని మిస్ అవ్వటం. ఉదాహరణకు స్టూడెంట్స్ కావచ్చు, మంచి పరీక్షలు రాసి 2-3 మార్కులతో ఇంకా 1 మార్కుతో ఫెయిల్ అయ్యాను అని చెప్పుకున్నటువంటి పరిస్థితులు ఎంత బాధ. ఇంకా ఉద్యోగస్తులు, నేను అన్ని దానిలో క్వాలిఫై అయ్యాను, కానీ ఒక రన్నింగ్ లో నేను ఆ సెకండ్ లో మిస్ అయిపోయినాను. నేను 2-3 సార్లు ట్రై చేసిన, కానీ అదృష్టం నాకు వరించలేదు, దురదృష్టమే నన్ను వెంటాడుతూ ఉంది. అంటే పలు రకాలుగా మనము ఈ అదృష్టము గురించి, దురదృష్టము గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంకా చెప్తూ ఉంటాం, అనుభవించటానికి అదృష్టం ఉండాలి అని, అనుభవించటానికి అదృష్టం ఉండాలి అని మనం చెప్తూ ఉంటాం. ఇంకా కూడా అల్లుడు నోట్లో శని ఉంది కనుక అనుభవించలేకపోతూ ఉన్నాడు. అన్నీ ఉన్నాయి, కానీ అనుభవించేటటువంటి భాగ్యము ఆ వ్యక్తికి లేదంటే దురదృష్టవంతుడు. సంపాదించి చనిపోయాడు, అనుభవించడానికి ఏమి కూడా లేదు. ఏం లాభం? అంతా కూడా సంపాదించినాడు, ఏమి చేయలేకపోయినాడు, చివరికి మరణించినాడు. అంటే అనుభవించటానికి కూడా అదృష్టం ఉండాలి అని పలు రకాలుగా మనము మాట్లాడుతూ ఉంటాం. సో అయితే లోకములో ఈ 2 వర్గాలకు చెందినటువంటి వారు మనము కూడా చెందినటువంటి వారమే. కొన్నిసార్లు అదృష్టవంతులుగా ఉంటాం, మరికొన్నిసార్లు దురదృష్టవంతులుగా కూడా మన జీవితము ఉంటూ ఉంది. మరి ఇక్కడ బెర్నదత్ గారు ఒక సామాన్య బాలిక, పేదరికములో పుట్టినటువంటి బాలిక, పేదరికములో జీవించినటువంటి బాలిక, చిన్నతనములోనే పుల్లలు ఏరుకోవటానికి వెళుతూ కుటుంబ బాధ్యతలను భుజాన పైన వేసుకున్నటువంటి బాలిక, ఆటలాడుకున్నటువంటి సమయములో రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా పెరిగిపోవటం, కుటుంబాన్ని చక్కదిద్దుకోవటం అన్న ఆలోచనలతో ఉన్నటువంటి ఈ బెర్నదత్ గారు ఒక చిన్న పిల్ల, చిన్నారి బాలిక, పేదరికములో ఉన్నటువంటి ఈ బాలిక అదృష్టవంతురాల, దురదృష్టవంతురాల? అంటే పేదరికములో జన్మించటం, పేదరికములో జీవించటం అదృష్టమా, దురదృష్టమా తన యొక్క జీవితంలో? ఏమి? She is lucky or unlucky?
బోత్ ఫాదర్ గారు చెప్తా ఉన్నారు, 2 అదృష్టము దురదృష్టము అని. ఇక్కడ చూస్తే బెర్నదత్ గారు డెఫినెట్ గా సీసలకి గారు చాలా అదృష్టవంతురాలు అని మనం చెప్పుకోవచ్చు. తనతో పాటు మనమందరము కూడా అదృష్టవంతులమే. ఎందుకు అనంటే మరియ మాత, లూర్దు మాత దర్శనం మానవాళికి ఒక అదృష్టం. లూర్దు మాత దర్శనం బెర్నదత్ గారికి ఒక అదృష్టము అని మనమందరము కూడా చెప్పుకోవాలి. ఎందుకు లూర్దు మాత దర్శనం బెర్నదత్ గారికి ఒక అదృష్టం, ఎందుకు లూర్దు మాత దర్శనం మానవాళికి ఒక అదృష్టం అని అంటే అక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఎన్నో అద్భుతాలు, ప్రజల యొక్క జీవితాలలో పొందుతూ ఉన్నటువంటి ఎన్నో మేలులు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అదృష్టము మానవాళికి ఒక రక్షణను ప్రసాదిస్తూ ఉంది, మానవాళికి పాప విముక్తిని ప్రసాదిస్తూ ఉంది. ఎంతో మందికి అక్కడికి వచ్చినటువంటి వారికి స్వస్థతను ప్రసాదిస్తూ ఉంది. ఎంతో మందికి మారు మనసు పొందేటటువంటి ఆ మార్పును కలిగిస్తూ ఉంది. ఎంతో మందికి ఆ సమస్యల నుండి, బాధల నుండి విముక్తిని ప్రసాదిస్తూ ఉంది. మరి ఇక్కడ కొంతమంది ఏ రకంగా అదృష్టవంతులో మనం చూస్తే, దేవుడు మరియమాత దేవునికే తల్లిగా దొరకటం అది దేవుని అదృష్టం అని. లోకములో జల్లెడ పట్టి చూస్తే పవిత్రురాలు పావన మూర్తి ఎవరు దొరుకుతారా అని వెతికినప్పుడు తనకు దొరికినటువంటి ఏకైక వ్యక్తి పరిశుద్ధ మరియ తల్లి. ఆ మరియ తల్లి తన యొక్క తల్లిగా దొరకటమే దేవుని యొక్క అదృష్టం. దేవుని తల్లి అవటము మరియమాత అదృష్టం. లోకములో ఇంతమంది స్త్రీలు ఉన్నప్పటికీ కూడా ఆ దేవదేవునికి, లోకాన్ని సృష్టించినటువంటి దేవునికి, సర్వాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి ఆ దేవునికి మరియ తల్లి తల్లిగా ఉండటము తను చేసుకున్నటువంటి అదృష్టం. ఆ దేవుని తల్లి, లోక తల్లి, పరలోక భూలోక రాజ్ఞి ఎక్కడో ఉన్నటువంటి తాను బెర్నదత్ గారికి కనపడటం, ఆ దర్శనం ఇవ్వటం బెర్నదత్ గారు చేసుకున్నటువంటి ఒక అదృష్టం. మరియ తల్లి శిష్యులతో పాటు ఉండటం, ఆందోళనలో, సమస్యలలో అలుముకున్నటువంటి ఆ సమయములో వారితో పాటు ఉండి ప్రార్థించటం, ధైర్యాన్ని నూరుపోయటం చూస్తూ ఉంటే శిష్యులు వారికి ఉన్నటువంటి ఆ అదృష్టం. కష్ట సమయాలలో మరియ తల్లి తన చెంత ఉండటం శిష్యుల యొక్క అదృష్టం. ఆ దేవుని తల్లి మన తల్లిగా ఆ ప్రభు చేయటం మన అందరి అదృష్టం. సో అనంటే ఈ రకంగా చూస్తే అందరూ కూడా అదృష్టవంతులే, కేవలం ఆ పరిశుద్ధ మరియ తల్లి మూలముగా. దేవుడు, ఆ పరిశుద్ధ మరియ తల్లి, బెర్నదత్ గారు, శిష్యులు ఆ దేవుని తల్లిని మన తల్లిగా చేయటము కూడా మనం చేసుకున్నటువంటి ఆ గొప్ప వరము. ఇది ఒక అదృష్టముగా మనమందరము కూడా భావించుకోవాలి. ఇలా ఈ విధముగా తను ఇస్తున్నటువంటి దివ్య దర్శనాల ద్వారా ఈ లూర్దు మాత ఆ దర్శనమనే కాదు, ఎల్లకాలము కూడా ప్రతి చోట ఎన్నో దర్శనాల ద్వారా మనకి ఇచ్చేటటువంటి అభయహస్తం ఏమిటి అని అంటే, క్రీస్తు ప్రభు పలికినటువంటి విధంగా సర్వదా నేను నీతో ఉంటూ ఉన్నాను, సర్వదా నేను నీ జీవితాన్ని నిర్మిస్తూ ఉన్నాను, సర్వదా తన తల్లి తన బిడ్డలను కాపాడుతూ ఉన్నటువంటి విధంగా నేను నిన్ను కాపాడుకుంటూ ఉన్నాను అని ఆ దర్శనాల ద్వారా మన చెంతకు తనకు తానుగా ఆ పరిశుద్ధ తల్లి వస్తూ ఉంది. ఇది మనము చూస్తూ ఉన్నప్పుడు కానీ, వింటూ ఉన్నప్పుడు కానీ సంతోషపడి ఆనందపడేటటువంటి ఒక గొప్ప విషయం. అయితే ఒకసారి కుటుంబంలో ఉన్నటువంటి ఆ చిన్నారి బాలిక తల్లిని అడుగుతూ ఉంది అంట ఒకరోజు, అమ్మ ప్రతిరోజు కూడా నేను నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా, లేచినటువంటి వెంటనే ఇల్లంతా కూడా ఊడ్వటము, ఇల్లంతా కూడా శుభ్రము చేయటము, పడిపోయినటువంటి వస్తువులు అన్ని కూడా చక్కబెట్టటము, మళ్ళీ జాబుకు వెళ్ళటం, మా అందరికీ కూడా భోజనాలు అన్ని కూడా
ఏర్పాటు చేయటం, ఎవరికి ఇబ్బంది లేకుండా నీ పనులు అన్నీ కూడా నువ్వు చేయగలుగుతూ ఉన్నావు, అన్నీ కూడా చక్కబెడుతూ ఉన్నావు. ఎందుకు అంటే తెల్లవారిన సమయము నుంచి నువ్వు లేచిన సమయము నుంచి మళ్ళీ పడుకునేంత వరకు కూడా 24 hours యు ఆర్ ఆల్వేస్ వర్కింగ్. ఎందుకు అంత శ్రమ తీసుకుంటూ ఉన్నావు అని అడుగుతూ ఉన్నప్పుడు, ఐ బిల్డ్ మై హౌస్, నా కుటుంబాన్ని నేను నిర్మించుకుంటూ ఉన్నాను అని ఆ తల్లి కూతురుతో చెప్తూ ఉంది అన్నమాట. నిజమే, తన యొక్క కుటుంబాన్ని నిర్మించుకోవటానికి ఆ తల్లి ఉదయం నుంచి రెస్ట్ తీసుకునేంత వరకు కూడా పని చేస్తూనే ఉంది. ఆ తల్లి కుటుంబములో ఉండటం, ఆ కుటుంబం అదృష్టము. తల్లి లేని కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలుసు. తల్లి లేని కుటుంబాలు, పిల్లలు ఏ విధముగా ఉంటూ ఉన్నారో, భర్త ఏ విధముగా ఉంటూ ఉన్నారో మనకు తెలుసు. తల్లి ఉన్నటువంటి కుటుంబం ఎంత అదృష్టముగా ఉంటూ ఉందో కూడా మనందరికీ కూడా తెలుసు. మరి ఈ విధముగా ఆ తల్లి తన కుటుంబాన్ని దర్శించుకుంటూ ఉన్నటువంటి విధముగానే, నిర్మించుకుంటూ ఉన్నటువంటి విధముగానే మన చెంతకు ఈ యొక్క పరిశుద్ధ మరియ తల్లి తన యొక్క దివ్య దర్శనాల ద్వారా రావటం మనందరినీ కూడా నిర్మించుకుంటూ ఉంది, కాపాడుకుంటూ ఉంది, చెప్తూ ఉంది. ఈ పాటలో జననీ ఓ మరియ చల్లని మాత, జీవిత యానములో మా తోడుగా నిలవమ్మ అని పాడుతూ ఉన్నటువంటి విధంగా, నా జీవిత యానములో నాకు తోడుగా నిలవమ్మ అని మనం కోరుకుంటున్నటువంటి విధముగానే మన జీవిత యానం అంతా కూడా, మన జీవితాంతము వరకు కూడా ఆ పరిశుద్ధ మరియ తల్లి మనకి ఎల్లకాలము కూడా తోడుగా నీడగా ఉంటూ ఉంది. అందుకే చెప్తూ ఉంది, మన అవసరములో, దాదాపుగా మన అవసరములో ఇతరులను అడుగుతూ ఉన్నప్పుడు, నాకు ఫలానా అవసరము పడింది, ఏదైనా సహాయం చేస్తావా, హెల్ప్ చేస్తావా అని అన్నప్పుడు, చేయగలుగుతారు. లేదు అని అంటే పక్కకు వెళ్ళిపోతారు. కొన్ని సందర్భాలలో మనం అడుగుతూ ఉన్నది కష్టములే, వీరికి ఎందుకు నేను సహాయం చేయాలి అని వినరు, పలకరు, పట్టించుకోరు, పరామర్శించరు. నాకెందుకు, నాకు అవసరమా, నాకేం అవసరమో అన్నటువంటి రీతిగా దూరంగా మన దగ్గర నుండి వెళ్ళిపోతారు. ఇంకా బహు దూరముగా వెళ్ళిపోతారు. అంటే మన సమక్షంలో ఈడు పొద్దాక అడుగుతా ఉన్నాడు, ఎందుకు వీని దగ్గర ఉండటం, దూరంగా వెళ్ళిపోవడమే మంచిది అన్న ఆలోచనలతో కొంతమంది కూడా ఉండటం మనము గమనిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ పరిశుద్ధ మరియ తల్లి తనతో మాట్లాడినటువంటి వారికి, తాను అడిగినటువంటి వారికి తప్పకుండా వింటూ ఉంది, వారికి పలుకుతూ ఉంది, వారిని పట్టించుకుంటుంది, వారిని పరామర్శిస్తూ ఉంది. నాకు అవసరమే, నీవు బాగుపడటము నాకు అవసరమే అన్నటువంటి రీతిలో మన ప్రార్థనలను అన్ని కూడా వింటూ ఉంది. ఈ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుస్తూ ఉంది. దేవుని యొక్క దీవెనలు మన అందరి పైన కుమ్మరించడము చేయగలుగుతూ ఉంది. అందుకే ఒకేసారి అన్ని చోట్ల దేవుడు ఉండలేక తల్లిని పంపించాడు అని మనము ఆ సామెతగా మనం వాడుకుంటూ ఉంటాం. మరి ఈ రకంగా తల్లి దేవుని స్థానములో ఉంటూ మనకు ఎన్నో మేలులను చేసి పెట్టగలుగుతూ ఉంది. కొన్ని ఈ సువిశేష పట్టణములో చూస్తే లూకా శుభవార్త 1వ అధ్యాయము 56వ వచనములో పరిశుద్ధ మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ గారిని దర్శించటం, ఈ ఎలిజబెత్ అమ్మ గారిని దర్శించినటువంటి ఈ సన్నివేశంలో చూస్తే చెప్తూ ఉంది, నా ప్రభు తల్లి నా దగ్గరకు వచ్చుట నాకు ఎలా ప్రార్థించును. ఆ దేవుని తల్లి నా దగ్గరికి రావడమే పెద్ద అనుగ్రహం. అది నాకు ఒక గొప్ప అదృష్టం. ఏదో చుట్టపు రీతిగా చూసిపోవటానికో 2 రోజులు 3 రోజులు ఉండి పోదాములే అంటానికి రాలేదు. ఆ దేవుని తల్లి ఎలిజబెత్ అమ్మతో ఉంటూ 3 మాసాలు 3 నెలలుగా సేవలు చేసి తిరిగి వెళుతూ ఉంది. చాలా అదృష్టవంతురా, దేవుని తల్లే నాకు సేవలు చేయటము ఏమి ఇది అని అన్న అదృష్టం. అందుకే చెప్తుంది తన మాటలలో మైమరిచిపోయి ఆనందపడుతూ, నేనెంత అదృష్టవంతురాలా, ఈ ముసలి ప్రాయంలో నా ప్రభు తల్లి నా దగ్గరకు వచ్చుట నాకెంత అదృష్టం అన్నటువంటి మాటలలోనే మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా యోహాను శుభవార్త 2వ అధ్యాయము
కానాపల్లిలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ముఖ్యంగా 4వ వచనములో మనం చూస్తే ఆ కానాపల్లిలో ద్రాక్షారసము అయిపోవటం. ఆ ద్రాక్షారసము అయిపోయినటువంటి ఆ కుటుంబ సభ్యులకు ఆందోళన, ఆ టెన్షన్ ఇదంతా కూడా స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఆందోళన పడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు అన్న ఆ సందర్భములో పరిశుద్ధ మరియ తల్లి వారిని గుర్తించడం. ఒకవేళ ఆ పరిశుద్ధ మరియ తల్లి ఆ యొక్క వివాహానికి వెళ్ళకపోతే వారికి దురదృష్టమే. ఆ పరిశుద్ధ మరియ తల్లి ఆ వివాహానికి వెళ్ళటం వారికి అదృష్టం. తనతో పాటు తన యొక్క కుమారుని తీసుకొని పోవడం ఇంకా అదృష్టం ఏమిటి అని అంటే ఆ సమస్యను గుర్తించడం. ద్రాక్ష రసము అయిపోయింది అని సమస్యను గుర్తించి తన కుమారునికి చెప్పి అక్కడ ద్రాక్షారసము ఉండేలా చేయగలిగింది. ఇంకా వారు చేసుకున్నటువంటి ఎంతో గొప్ప అదృష్టం. ఇక్కడ చూస్తే ఈ యొక్క సన్నివేశంలో చూస్తే తల్లి మాటను కుమారుడు వినటం, ఆ తల్లి చేసుకున్నటువంటి పుణ్యం. కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల మాట ఎవరు కూడా వినరు. చెయ్యిరా అని అంటే నాకెందుకులే అవసరమా అన్న రకంగా వెళ్ళిపోతా ఉంటారు. పెద్దలు చెప్పినటువంటి మాట వినరు. కానీ క్రీస్తు ప్రభువు నా సమయం ఆసన్నము కాలేదు అని చెప్పినా కూడా తల్లి చెప్పింది కనుక నేను చెయ్యాలి అన్నటువంటి ఉద్దేశముతో, ఆలోచనతో అక్కడ అద్భుతాన్ని చేయగలుగుతూ ఉన్నాడు. అని అంటే అంత మంచి బంగారు కొడుకు దొరకటము కూడా ఆ పరిశుద్ధ మరియ తల్లి చేసుకున్నటువంటి ఒక గొప్ప అదృష్టం. ఇక్కడ కూడా ఈ యొక్క లూర్దు మాత దర్శనములో బెర్నదత్తు గారు దొరకటం, అలాంటి కూతురు దొరకటం పరిశుద్ధ మరియ తల్లి చేసుకున్నటువంటి అదృష్టం. నాకెందుకులే అని ఆమె ఊరుకోవట్లేదు. అన్ని కూడా విన్నది, చూసింది, మాట్లాడింది, అన్ని కూడా ప్రజలకు చెప్పగలుగుతూ ఉంది. She proclaimed everything what she has seen, what she has taught, what she has listened అన్నది మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. పెంటకోస్ట్ సమయంలో కూడా ఆందోళనలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ పరిశుద్ధ మరియ తల్లి అక్కడ ఉండటము వారు చేసుకున్నటువంటి ఒక అదృష్టము. ఈ విధముగా దేవుడే అనేకమైనటువంటి దర్శనాలను మనకు అందిస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధ మరియ తల్లి అనేకమైనటువంటి దర్శనాల ద్వారా మనందరినీ కూడా సంతోషపరచగలుగుతూ ఉంది. ఎవరు దేవుని చూడగలుగుతారు? బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దేవుని ఎవరు చూడగలుగుతారు అంటే ఎవరు కూడా దేవుని చూడలేరు. మోసే ప్రవక్త కూడా డైరెక్ట్ గా దేవుణ్ణి చూడలేకపోయారు. వెనక నుండి దేవుణ్ణి చూడగలిగారు. ప్రవక్తలందరూ కూడా దేవుని యొక్క స్వరాన్ని విన్నారే కానీ ఆయనను డైరెక్ట్ గా చూడలేకపోయారు. ఆ ప్రభు వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఈ శిష్యులందరూ కూడా యేసు ప్రభువుతో ఉన్నారు. యేసు ప్రభువుతో ఉన్నప్పుడు ఆయన చెప్తూ ఉన్నటువంటి మాటలు యోహాను శుభవార్త 12వ అధ్యాయము 45వ వచనములో చూస్తే, నన్ను చూసినటువంటి వారు నన్ను పంపిన వారిని చూచి ఉన్నారు. నన్ను చూసినటువంటి వారు నన్ను పంపిన వారిని చూసి ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. అంటే ఆ దేవుణ్ణి, క్రీస్తు ప్రభువును చూసినటువంటి వారు దేవుణ్ణి చూసినట్లే అనంటే పరిశుద్ధ మరియ తల్లి ఆ దేవుడు పంపించినటువంటి ఒక దూత. ఆ పరిశుద్ధ మరియ తల్లిని చూసినటువంటి వారు ఆ దేవుణ్ణి చూసినట్లే అన్న ఈ వాక్యాన్ని మనందరికీ కూడా తెలియచేయటం జరుగుతూ ఉంది. మరి ఈ రకంగా పరిశుద్ధ మరియ తల్లి ఒక సామాన్య స్త్రీ అయితే స్త్రీలందరిలో కూడా ఆశీర్వదింపబడినది. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడి దేవునికి తల్లిగా ఎన్నుకోబడింది. ఈ బెర్నదత్తు గారు కూడా ఒక సామాన్య బాలిక, కానీ ఇప్పుడు ప్రపంచములో ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక బాలిక. ప్రపంచములో ప్రతి ఒక్కరూ కూడా బెర్నదత్తు గారు గురించి అదృష్టవంతురాలు అని గొప్పగా మనం అందరము కూడా చెప్పుకుంటూ ఉంటాం. అంటే దేవుని ప్రణాళిక చాలా గొప్పది అని అంట. ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళను పైకి లేపేటటువంటి గొప్ప ప్రణాళిక. అదే లూకా శుభవార్త 1వ అధ్యాయము 52వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను అని. పేదరికములో జీవిస్తున్నటువంటి తనకు పరిశుద్ధ మరియ తల్లి 18 సార్లు దర్శనం ఇవ్వటము ద్వారా దేవుడు తనను ఆకాశానికి ఆ విధముగా ఎత్తుకొన్నాడు. అధీన జీవితాన్ని,
పేద జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి తనకు ఎంతో మేలులను చేసి పెట్టగలిగాడు. మరి ఈ రకంగా అక్కడ జరుగుతూ ఉన్నటువంటి అద్భుతాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఎంత చెట్టుకు అంత గాలి, ఎంత ఎండకు ఆ గొడుగు అని. అదే విధంగానే ఎంత విశ్వాసానికి అన్ని అద్భుతాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా లెక్కలేనటువంటి పూజలు ఆ ప్రాంతంలో జరగటం, ప్రతిరోజు కూడా మరియన్ నైట్ చేసుకోవటం, ఆ నదిలో స్నానాలు చేయటం, ఆ నీటి చలమ నుంచి ఎంతో మంది అద్భుతాలు పొందినటువంటి వారు ప్రతిరోజు ఈవినింగ్ రోసరీ క్యాండిల్ ప్రొసెషన్, ఇంకను సాయంకాలము రాత్రి ప్రతిరోజు దివ్య సప్రసాద ఆరాధన ఫర్ ద సిక్ పీపుల్. ఇలాంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా జరుగుతూ ఉన్నాయి, ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అంటే అమ్మ దర్శనం, లూర్దు మాత దర్శనం దేవుని దీవెనలకు నిలయం అంట, దేవుని దీవెనలకు నిలయం. చివరిగా ఎహెజ్కేలు గ్రంథములో 47వ అధ్యాయము 9వ వచనంలో చెప్తూ ఉన్నటువంటి విధంగా, దేవాలయము చెంత ఉన్నటువంటి ఆ నీరు పారిన తావెందల్లా వివిధ జంతువులకు, చేపలను, సకల జీవరాశులు వడ్డిల్లును, ఆ ప్రాంతమంతా కూడా జీవముతో నిండియుండును అని అంట. ఆ నీరు ఏ విధముగా అయితే ప్రవహించి ప్రతి ప్రాణికోటికి జీవముగా ఉంటూ ఉందో, ఆ ప్రాంతములో ఉన్నటువంటి ఆ నీరు కూడా ఎంతో మందికి స్వస్థతను ప్రసాదించగలుగుతూ ఉంది. వెళ్ళినటువంటి వారు అందరూ కూడా అదృష్టవంతులు, స్వస్థతను పొందినటువంటి వారు ఎంతో మంది అదృష్టవంతులు. ఆ దివ్య దర్శనాన్ని మనము కూడా ఈ రోజున కొనియాడుతూ ఉన్నాం. ఆ పరిశుద్ధ మరియ తల్లి బెర్నదత్తు గారికి ఇచ్చినటువంటి ఆ దివ్య దర్శనం మనందరికీ కూడా ఒక అదృష్టముగా, ఒక వరముగా ఉండాలి అని మనందరినీ కూడా ఆ ప్రభు తన పరిశుద్ధ మరియ తల్లి ద్వారా దీవించి ఆశీర్వదించాలని దివ్య పోషణ బలిలో మనమందరం కూడా ప్రార్థన చేద్దాం.